గత ప్రభుత్వం హిందూ దేవాలయాలని హిందూ ఆధ్యాత్మిక సంబంధించిన దాన్ని కూడా పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేయాలనేటువంటి ఆలోచనతో అన్యమత ప్రచారాన్ని కూడా ప్రపంచంలోనే అత్యంతగా ప్రజాదరణ పొందినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలోనే మనం చూసాం. అక్కడ లడ్డూల తయారీలో జంతువులకు సంబంధించినటువంటి కొవ్వుని ఏర్పాటు చేశారు. దాని ద్వారా లడ్డూలు రావడంతో 3వ రోజో 4వ రోజో పాడైపోతున్నటువంటి పరిస్థితి. తిన్నటువంటి దేవుడి భక్తులకి సరైనటువంటి రుచులతో లేనటువంటి పరిస్థితిని బహిర్గతం చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. 100 రోజులకు సంబంధించిన క్యాబినెట్ మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు ఎంపీలతో కూర్చున్న సమావేశంలో బహిర్గతం చేసి మీడియా వాళ్ళకు కూడా అన్ని విషయాలు తెలియజేశారు. ప్రభుత్వం రాగానే 100 రోజుల్లోనే స్వచ్ఛమైనటువంటి నెయ్యిని తీసుకొచ్చి ఆ నెయ్యి ద్వారా గతంలో ఏ రకంగా అయితే మనం సాంప్రదాయబద్ధంగా తిరుపతి లడ్డూని ఇచ్చి ఆ తిరుపతి ప్రసాదం 15-20 రోజులు భక్తుల్ని పంచేంత వరకు వెళ్ళినటువంటి యాత్రికులు తీసుకొచ్చి పంచితే ఎలా ఉండేదో రుచి, తిరిగి అటువంటిది ఇదైంది. ఇది ఒక్కటే కాదు, ఈ ప్రభుత్వం చేసినటువంటి తప్పులు, గత ప్రభుత్వం చేసినటువంటి పాలకులు చేసినటువంటి తప్పులు, జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి తప్పులు, వాళ్ళ మంత్రివర్గంలో చేసినటువంటి తప్పులు, ఎమ్మెల్యేలు ఎంపీలు చేసినవన్నీ కూడా బహిర్గతం చేస్తాం, ప్రజల ముందు చేస్తాం. ప్రజలే వైసీపీ ప్రభుత్వాన్ని రాష్ట్రం నుంచి ఆనాడు ప్రభుత్వం ఉండేది, ఈనాడు పార్టీ కూడా లేకుండా భూస్థాపితం చేసేటువంటి పరిస్థితికి వెళ్ళొద్దని చెప్పి తెలియజేస్తున్నాం.